వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఇప్పుడు జరుగుతున్న ఏపీ టెట్ సెప్టెంబర్ 2024 క్వశ్చన్ పేపర్స్ని ఆల్రెడీ 3rd 4th జరిగిన క్వశ్చన్ పేపర్స్ని వీళ్ళ వెబ్సైట్ మీద అప్లోడ్ చేసేసారు విత్ ద కీ. అందుకని ఈ 20 డేస్లో అంటే 3 నుంచి 20 వరకు ఎగ్జామ్స్ నడుస్తాయి కాబట్టి వాళ్ళు అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ని అప్లోడ్ చేసినట్టే చూసుకుంటూ పోండి. ఎందుకంటే మీరు ఏపీ టెట్ మార్చ్ 2024 క్వశ్చన్ పేపర్స్ మీరు చూస్తే ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నిట్లో కూడా యూ విల్ ఫైండ్ మెనీ రిపీటెడ్ క్వశ్చన్స్ ప్లస్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నది కూడా మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఈ క్వశ్చన్స్ని చూసుకుని వెళ్ళటం అనేది ఈజ్ వెరీ వైజ్ అని చెప్తాం. నా ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం, మనం 3వ తారీఖున 3rd అక్టోబర్న మార్నింగ్ సెషన్లో నడిచిన 2A పేపర్లోని ఇంగ్లీష్ 2 పేపర్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నిటికీ కూడా వాళ్ళు వెబ్సైట్లో కీ ఇచ్చారు, కానీ కీలో 1-2 తప్పులు జనరల్లీ ఉంటాయి. అందుకని మీరు చదువుతున్నప్పుడు మీరు నేర్చుకున్న దాన్ని బట్టి బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన కీ కరెక్టా కాదా, బికాజ్ దిస్ ఈజ్ అ ప్రిలిమినరీ కీ కదా. అందుకని మొత్తం 100% నమ్మటం కాకుండా కొంచెం మన ఆలోచనని కూడా పెట్టి అది అసలు కరెక్టా కాదా అన్నది ఒకసారి మీరు మీ డిస్క్రిప్షన్ని వాడాలి. నౌ లెట్ us బిగిన్. ఇంగ్లీష్ అంటే ఏంటి? ఇంగ్లీష్ మనకి క్వశ్చన్ నెంబర్ 61 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో 61 ఇస్ హియర్. నా ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ని వీళ్ళు క్లాస్ 9thలో ఒక లెసన్ ఉంది, ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పి అందులోంచి అడిగారు. ఆ లెసన్లో పక్కన వొకాబులరీ ఇస్తారు కదా, అందులో ఆస్పైరింగ్ మ్యూజిషియన్ అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు. సో ఆస్పైరింగ్ మ్యూజిషియన్ అంటే వాళ్ళు ఇచ్చిన మీనింగ్ అ పర్సన్ హూ వాంట్స్ టు బీ అ మ్యూజిషియన్, ఎవరికైతే మ్యూజిషియన్ అవ్వాలి అని ఒక కోరిక ఉంది, ఒక అంబిషన్ ఉంది అని చెప్పి అర్థం. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన MCQ ఇది. సో క్వశ్చన్ నెంబర్ 61, the aspiring musician faced a bigger challenge than most. She was profoundly deaf, ante chala deaf, but she wanted to become a musician. So aspiring person is content, ambitious, settled, unmotivated annappudu ambitious is the correct meaning. Question number 62, ఇది కూడా I think class 9th లోంచి ఇచ్చారు. The name of the lesson is the fun they had. ఓకే, పేజ్ నెంబర్ 7 నుంచి ఇచ్చారు ఇది. నా ఇట్ ఈస్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్ మిస్టర్ జోన్స్. ఐ థింక్ ద జోగ్రఫీ సెక్టర్ వాజ్ గేట్ అ లిటిల్ టూ క్విక్. ఐడెంటిఫై ది యాంటనిమ్ ఆఫ్ ఫాల్ట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇట్ ఈస్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్. ఆ లిటిల్ గర్ల్, ఆ పాప తప్పు కాదు అని చెప్పి అంటున్నారు. ఫాల్ట్ అంటే ఏంటి? తప్పు. ఓకే, సో దీనికి ఆపోజిట్ అన్నప్పుడు ఫాల్ట్ అనేది మనకి నెగటివ్ అయింది కాబట్టి ఆపోజిట్ ఏంటి? ఆపోజిట్ అనేది మనకి పాజిటివ్ రావాలి కదా. రిగ్రెట్ అనేది నెగిటివ్ అవుతుంది, మిస్టేక్ నెగిటివ్ అవుతుంది, నెగ్లిజెన్స్ నెగిటివ్ అవుతుంది. కానీ ఒక మనిషిలో ఉన్న పాజిటివ్ క్వాలిటీ లేదా కొంచెం ఎక్కువ క్వాలిటీ టాలెంట్ ఉన్నదాన్ని మనము మెరిట్ కింద తీసుకుంటాం. సో ఐడెంటిఫై ద యాంటనిమ్ ఆఫ్ ఫాల్ట్ అన్నప్పుడు ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ ఆన్సర్స్ అన్నీ నేను ఆన్సర్ కీని బేస్ చేసుకునే చెప్తున్నాను. కొన్ని క్వశ్చన్స్లో అంటే 1 or 2 క్వశ్చన్స్లో నాకు డౌట్ ఉన్న చోట ఐ విల్ బీ మెన్షనింగ్ దాట్ నాకు నా ఆలోచన కొంచెం వేరుగా ఉంది అని చెప్పి ఐ విల్ బీ మెన్షనింగ్. ఆర్ ఎల్స్ ఆల్ అదర్ ఆన్సర్స్ ఆర్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద ఆన్సర్ కీ. Question number 63, he dash a visa because he had been in prison. Okay, so he had been in prison అన్నప్పుడు ఇక్కడ మనకి వాజ్ రెఫ్యూజ్డ్ అని చెప్పి రావాలి. ఇక్కడ హ్యాడ్ బీన్ అని చెప్పి హ్యాడ్ బీన్ ఉంది కదా, సో ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఇందులో ఏంటి? వాజ్ రెఫ్యూజ్డ్ కదా. సో ఆప్షన్ 3, హీ వాజ్ రెఫ్యూజ్డ్ వీసా బికాస్ హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్ అని చెప్పి రావాలి. నౌ క్వశ్చన్ నెంబర్ 64, చూస్ ద ప్రిఫిక్స్ దట్ మీన్స్ సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఏంటి? తనంతట తానే. ఓకే, తనంతట తాను చేస్తుంది అన్నప్పుడు మనకి ఇంకో మీనింగ్ ఏమొస్తుంది? ఇంటర్, ఆటో, సూపర్, మల్టీలో ఆప్షన్ 2 ఆటో అని చెప్పి దట్ ఈస్ ద ప్రిఫిక్స్. 65, ఇది నేను కమ్యూనిటీ పోస్ట్లో మీకు ఐ థింక్ 2 days బ్యాక్ కూడా వేసాను, బ్రేకింగ్ ది ఐస్ గురించి. ఇది వీళ్ళు 7th స్టాండర్డ్లో ఒక లెసన్ ఉంది, ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ అని చెప్పి. అందులోంచి క్వశ్చన్ నెంబర్ 65, 66 రెండు దాంట్లోంచి బేస్ చేసి ఇచ్చారు. నా
టు బ్రేక్ ద ఐస్, మారియా స్టార్టెడ్ విత్ ఎ జోక్ అబౌట్ హర్ వెకేషన్ మిషాప్స్. అంటే ఎక్కడో ఒక చోట తను కొత్త వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు టు బ్రేక్ ద ఐస్ అంటే కొంచెం మనకి ఫ్రెండ్లీగా అయిపోయింది కొత్త వాళ్ళందరూ. తన వెకేషన్స్లో ఏమేమి కొంచెం ఏవి అవ్వకూడదు అట్లాంటి పనులు, అంటే ఏదన్నా కొంచెం డేంజరస్గా అయినా లేదా ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ అయినా అలాంటివి చెప్పడం మొదలుపెట్టింది. ఓకే, మారియా స్టార్టెడ్ విత్ ఎ జోక్ అబౌట్ హర్ వెకేషన్ మిషాప్స్. ఓకే, సో ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ break the ice in the sentence above. To start a conversation in a social setting, to cool down a heated space, to fix a broken object, to freeze a drink. అన్నప్పుడు option 1, to start a conversation in a social setting is the correct answer. Question number 66. Choose the meaning of the phrasal verb break down. Okay, break down కి జనరల్లీ మనకి రెండు మీనింగ్లు ఉంటాయి. ఒకటేమో టు స్టాప్ వర్కింగ్, రెండోది మనకి ఏదన్నా చాలా బాధాకరమైన న్యూస్ వచ్చినప్పుడు ఏడ్చేస్తారు కదా, దట్ మీన్స్ షీ బ్రోక్ డౌన్ ఇన్ టు టీయర్స్ అని చెప్పి వాడతాం. సో బ్రేక్ డౌన్ అన్నది మీరు ఈ ఆప్షన్స్లో ఏది ఉంది అన్నది చూసుకుని ఆ రెండిట్లో ఏది ఉన్నా మీరు టిక్ చేయాలి. సో ఇక్కడ మనం చూస్తే టు స్టాప్ వర్కింగ్, ఏదైనా మెషిన్ కానీ ఏదైనా కార్ కానీ పనిచేయట్లేదు అంటే ఇట్ బ్రోక్ డౌన్ అని చెప్పి వాడతాం. క్వశ్చన్ నెంబర్ 67. ఈ 67 చదివే ముందు నేను ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. జనరల్లీ మనకి ఏదైనా క్వశ్చన్ చదివినప్పుడు అర్థం కాలేదు అనిపించగానే కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా అని చెప్పి టక్కున వదిలేసి రెండో క్వశ్చన్కి వెళ్ళిపోవద్దు. క్వశ్చన్ని ఒకసారి నిదానంగా చదవటానికి ట్రై చేయాలి, అర్థమయ్యే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ చదివితే ఇది అసలు నాకు తెలీదు అనిపిస్తే ఆప్షన్స్ని వదలద్దు, ఆప్షన్స్ని డెఫినెట్లీ చదవండి. సో ఆప్షన్స్ నుంచి మనకి గెస్ కొట్టే ఛాన్స్ ఉంటుంది దీని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి. అలాంటి ఒక క్వశ్చన్ ఇది. ఓకే, ఇది సెంటెన్స్లో చూస్తే మనకి ఏమిటో ఇచ్చేసాడు అన్నట్టు ఉంది. క్వశ్చన్ నెంబర్ 67. దిస్ ఈజ్ నథింగ్ బట్ డిక్షనరీ స్కిల్స్. ఓకే, డిక్షనరీ స్కిల్స్ వదిలేసి వస్తే ఇంకేమన్నా ఉందా? 1 మార్క్ అనవసరంగా పోగొట్టుకున్నట్టు. సో 67 క్వశ్చన్లో డిక్షనరీ స్కిల్స్ని డైరెక్ట్గా అడగకుండా కొంచెం రీఫ్రెష్ చేసి అడిగాడు. సో ఐడెంటిఫై హౌ ద వర్డ్ డిస్క్రిపెన్సీ షుడ్ బి ఆల్ఫాబెటైజ్డ్ ఇన్ రిలేషన్ టు డిస్క్రిషన్ అని చెప్పి అడిగారు. సో డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ బిఫోర్ డిస్క్రిషనా, డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ ఆఫ్టర్ డిస్క్రిషనా, రెండు లిస్టెడ్ టుగెదరా ఆర్ అన్ఆర్డర్డ్ అని చెప్పి అడిగాడు. ఓకే, సో డిక్షనరీలో మనం ఎలా చూసుకుంటాం, డిస్క్రీ దాకా కరెక్ట్గా ఉంటుంది. పీ ఫస్ట్ వస్తుంది కదా, MNOP QRST కదా. సో ఫస్ట్ పీ వస్తుంది, టీ తర్వాత వస్తుంది. కాబట్టి డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ బిఫోర్ డిస్క్రిషన్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 68th క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్ విత్ అన్ అడ్రస్. జనరలీ మనకి ఈ అడ్రస్ రాసిన తర్వాత ఒక కామా ఉండాలి, తర్వాత ఊరి పేరు రాసి కామా ఉండాలి, స్టేట్ పేరు రాసి పీరియడ్ ఉండాలి. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. ఇదే సెంటెన్సెస్ అసలు మీకు సపోజ్ దే గివ్ యూ ఫర్ ప్రపోజిషన్స్ కోసం ఇచ్చినప్పుడు మాత్రం ఇది మన స్ట్రీట్ లేదా మన అడ్రస్ అన్నప్పుడు అడ్రస్ ముందు స్ట్రీట్ ముందు యాట్ అని చెప్పి వాడాలి. ఏ ఊళ్ళో ఉన్నాము అన్నదానికి ఇన్ వాడాలి, ఏ దేశంలో ఉన్నాము అన్నదానికి ఇన్ వాడాలి. 69th క్వశ్చన్ గురించి నాకు డౌట్ ఉంది. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. ఈ క్వశ్చన్ని నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా వేశాను. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ డిస్కషన్. నా ప్రకారం వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ ఆన్సర్ వాళ్ళ ఆప్షన్స్ నాకైతే ఏది నచ్చలే. ఓకే, సో 69. బిసైడ్స్ బీయింగ్ అ గుడ్ డాక్టర్ షీ ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్. ఇది సెంటెన్స్. చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ అ కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి అంటున్నారు. కాంప్లెక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకి ఒక మెయిన్ క్లాజ్ అనేది ఉండాలి, ఒక సబార్డినేట్ క్లాజ్ లేదా డిపెండెంట్ క్లాజ్ ఉండాలి, అండ్ ఈ రెండింటిని కలిపేందుకు మనకు ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలి కదా. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద మెయిన్ క్లాజ్. ఈ నాలుగిట్లో కూడా షీఈస్ ఎ గుడ్ డాక్టర్, షీఈస్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, గుడ్ డాక్టర్, గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ ఆర్టిస్ట్, గుడ్ డాక్టర్, గుడ్ డాక్టర్, గ్రేట్ డాన్సర్. అసలు గ్రేట్ డాన్సర్ అనేది లేదు అసలు ఈ సెంటెన్స్లో. ఈ నాలుగిట్లో నాకు డిపెండెంట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ ఏది అన్నది నాకు కనిపించలే. కానీ మీకు ఆన్సర్ కీలో మీరు చూస్తే మాత్రం
ఆప్షన్ 4ని వాళ్ళు టిక్ చేశారు. ఎలా అన్న రీజనింగ్ నా దగ్గర లేదు. ఆప్షన్ 4 టిక్ చేయకుండా ఉండటానికి ఇంకొక రీజన్ కూడా చెప్తా. ఇక్కడ గ్రేట్ ఆర్టిస్ట్ అన్నప్పుడు నువ్వు డాన్సర్ అని చెప్పి ఎలా ఇచ్చావు, పెయింటర్ కూడా అవ్వచ్చు కదా అలా చూస్తే. సో ఎలా చూసినా కూడా ఈ మొత్తం క్వశ్చన్ నాకు మొత్తం ఒక క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ నెంబర్ 70, ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నప్పుడు ఆప్షన్ 2, ది సాలడ్ ఈజ్ అ హెల్దియర్ ఆల్టర్నేటివ్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ గివ్స్ అ కమాండ్ అని చెప్పంటున్నారు. కమాండ్ అన్నప్పుడు ఆప్షన్ 2, ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైమ్. నీ టైంలో పనిని కంప్లీట్ చేయి అని చెప్పి ఇస్తున్నది ఆర్డర్ అవుతుంది. వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు అనేది దట్ ఈస్ అ ఇంటరోగేటివ్ సెంటెన్స్. దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్ అనేది మనకి దిస్ ఈజ్ అ డిక్లరేటివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. వావ్ దాట్స్ ఇంప్రెసివ్ అన్నప్పుడు దాట్స్ అ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఓకే, కమాండ్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. 72, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఓకే, this is option 4 is your answer. RECEIVE ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఫస్ట్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 73, రిపోర్టెడ్ స్పీచ్ మీద క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు. మై ఫాదర్ సెడ్ టు మీ దే ఆర్ లేట్. ఓకే, చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. నా జనరలీ మనకి ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో మై ఫాదర్ సెడ్ ఎవరికి చెప్పారు, మీకు చెప్పారు కదా. మనకి ఇలా ఆబ్జెక్ట్ ఎవరికన్నా మనకి చెప్పారు అన్నప్పుడు ఈ సెడ్ బదులు మనము టోల్డ్ అని చెప్పి రాసుకోవాలి. ఓకే, సో మై ఫాదర్ రాసుకోండి, టోల్డ్ అని రాసుకుని ఎవరికి చెప్పారు 2 డ్రాప్ చేసేసి మీ. ఓకే, ఈ కామా తీసేయాలి, ఈ కోడ్స్ తీసేసి దాట్ అని చెప్పి యాడ్ చేసుకోవాలి. మై ఫాదర్ టోల్డ్ మీ దాట్. వాళ్ళు అన్నప్పుడు మనం ప్రొనౌన్ని చేంజ్ చేయం. దే ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్లో పాస్ట్ టెన్స్ అవుతుంది. ఆర్ బదులు వర్ అవుతుంది, లేట్ అలానే ఉంటుంది, అండ్ పీరియడ్. మై ఫాదర్ టోల్డ్ మీ దాట్ దే వర్ లేట్. మై ఫాదర్ టోల్డ్ మీ దాట్ దే వర్ లేట్. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 74, ఇది కొంచెం డైరెక్ట్గా అడగకుండా కొంచెం మీరు ఆలోచించి చేయాలి అన్నట్టు ఇచ్చారు. The reason why he quit his job is still a mystery. Okay, ఇది సెంటెన్స్. చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ద నౌన్ క్లాజ్. ఓకే, నౌన్ క్లాజ్ ఉంది అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసేసారు కాబట్టి మనకి సగం టెన్షన్ పోయింది. ఓకే, నౌన్ క్లాజ్ అని వాళ్ళే చెప్పేస్తున్నారు మనకి. సో నౌన్ క్లాజ్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? నౌన్ క్లాజ్ని మనము వాట్ అన్న క్వశ్చన్ అడిగితే ఏదైతే ఆన్సర్ వస్తుందో దాట్ ఈజ్ యువర్ నౌన్ క్లాజ్ కదా. సో ఇక్కడ ద రీజన్ వై హీ క్విట్ హిస్ జాబ్ ఈజ్ స్టిల్ అ మిస్టరీ అన్నప్పుడు సెంటెన్స్ని అర్థం చేసుకుని మీ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి. సో వాట్ ఈజ్ స్టిల్ అ మిస్టరీ అని క్వశ్చన్ అడిగితే ది ఆన్సర్ వై హీ క్విట్ హిస్ జాబ్ ఈజ్ స్టిల్ అ మిస్టరీ అని చెప్పి ఆన్సర్ వస్తుంది. సో విచ్ ఈస్ ద నౌన్ క్లాజ్ హియర్? ద రీజన్ వై హీ క్విట్ హిస్ జాబ్ అనేది దాట్ ఈజ్ యువర్ నౌన్ క్లాజ్. సో దాని గురించి మనం ఆ రీజన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాట్ అది ఈ సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ లాగా ఉంది. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 75, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ బై హ్యాండ్. ఓకే, ఇది కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఇఫ్ యూ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్, కరెక్ట్ ఆన్సర్ ఇస్ చిరోగ్రాఫర్. ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో ఇంటెలిజెంట్ గెస్ కొడదాం అని చెప్పి మనము దీని వైపు చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మను అంటేనే మనకి హ్యాండ్ అని చెప్పి అర్థం. సో ఇక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారు? రైటింగ్ బై హ్యాండ్ అని చెప్పి అడుగుతున్నారు. కానీ మను స్క్రిప్టాలజిస్ట్ అంటే వాళ్ళు చేసే పని స్టడీ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్. సో యువర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ చిరోగ్రాఫర్. చిరోగ్రాఫర్ అన్నప్పుడు వాళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ హ్యాండ్ రైటింగ్. లెక్సికోగ్రాఫర్ అంటే ఎవరైతే డిక్షనరీస్ తయారు చేస్తారు, డిక్షనరీ మేకింగ్ చేసే వాళ్ళని లెక్సికోగ్రాఫర్స్ అంటాము. టైపోగ్రాఫర్ అనేవాళ్ళు మనకి ప్రింట్ డిజైన్లో కనిపిస్తారు. నౌ 76th క్వశ్చన్, ఇన్ ఎ నెగటివ్ సెంటెన్స్ ద వర్బ్ డూ మస్ట్ డాష్ ద సబ్జెక్ట్. ఓకే, వర్బ్ అయితే మనకి ఇచ్చేసారు. ఓకే, చూస్ ది ఆప్షన్ దాట్ ఫిట్స్ ద బ్లాంక్. ఏ సెంటెన్స్లో అయినా వర్బ్కి సబ్జెక్ట్కి మనకు ఉండే రిలేషన్షిప్ని మనం ఏమంటాం? మనము సబ్జెక్ట్ వర్బ్
అగ్రిమెంట్ అని చెప్పి అంటాం కదా, దీన్నే వీళ్ళు ఇక్కడ అడిగారు. సో నెగిటివ్ సెంటెన్స్ అవని, పాజిటివ్ సెంటెన్స్ అవని, ద వర్బ్ ఇది లేదనుకోండి, ద వర్బ్ మస్ట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్. ఓకే, ఈ డూ అనేది మమ్మల్ని ఊరికే కన్ఫ్యూజ్ చేయడానికి అని చెప్పి ఇచ్చారు. సో ఇన్ అ నెగిటివ్ సెంటెన్స్, 1 సెకండ్ ఎరేస్ చేసుకుందాము. సో ఇన్ అ నెగిటివ్ సెంటెన్స్ ద వర్బ్ డూ మస్ట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ అనేది మీ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77, చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్పి అడుగుతున్నారు. డూ యూ లైక్ స్వీట్స్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఓపెన్ ద విండో అనేది ఇంపెరేటివ్ సెంటెన్స్, వాట్ ఇస్ ప్రైజ్ అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, హీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ ఎగ్జామ్స్ అని డిక్లేర్ చేస్తున్నాడు, డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. 78th question, this is about a linker. The store was having a sale. ఓకే, ఏదన్నా దుకాణంలో సేల్ ఉంటే ఏం జరుగుతుంది, అక్కడ చాలామంది జనాలు గుంపులుగా వచ్చేస్తారు కదా. సో ద స్టోర్ వాజ్ హ్యావింగ్ ఎ సేల్, హెన్స్ మెనీ కస్టమర్స్ ఫ్లాక్డ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డిస్కౌంట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 79th question, ఇది మనకి డెఫినెట్ ఆర్టికల్ ఏంటి అని తెలిస్తే అసలు ఏం రూల్ అన్నది ఆలోచించకుండానే మనం దీనికి ఆన్సర్ని కనిపెట్టచ్చు. ఓకే, సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇది యాక్చువల్లీ వీళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారంటే క్లాస్ 7th స్టాండర్డ్లో ఒక లెసన్ ఉంది, గిఫ్ట్ ఆఫ్ చప్పల్స్ అని చెప్పి, ఆ లెసన్లోంచి అక్కడి నుంచి తెచ్చి ఇచ్చారు మనకి. నా డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి, డెఫినెట్ ఆర్టికల్ అంటే ద. ఈ ద అనేది మీకు ఈ 4 సెంటెన్సెస్లో ఎక్కడ కనిపిస్తుంది, there is no the, there is no the, there is no the. Option 4, he plays the violin is your answer. 80th question, dash you help me with this problem, choose the modal verb to show a request. జనరల్లీ మనం చాలా రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కుడ్ అని చెప్పి వాడతాం, కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, మైట్ అనేది మనం పాసిబిలిటీకి వాడతాము, మస్ట్ అనేది మనం జనరల్లీ కంపల్షన్ కోసం అని చెప్పి వాడతాం. 81, identify the sentence that correctly uses since as a subordinate conjunction అని చెప్పి అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ మనం చూస్తే ఐ హ్యావెంట్ సీన్ హిమ్ కామా సిన్స్ లాస్ట్ ఇయర్ అన్నది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ మనము కామా వాడము. సో ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ కాదు. రెండో సెంటెన్స్ షీ హ్యాస్ బీన్ హ్యాపీ సిన్స్ షీ గాట్ హర్ న్యూ జాబ్. ఓకే, సో ఇక్కడ సిన్స్ అనేది వాళ్ళు ఎలా వాడారు, ఆ జాబ్ వచ్చింది కాబట్టి తను సంతోషంగా ఉంది అని చెప్పి అంటున్నారు. ఓకే, సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ చూస్తే ఇట్ వాజ్ రైనింగ్ సో వీ స్టేడ్ ఇండోర్స్ సిన్స్ యెస్టర్డే అన్నది కూడా కరెక్ట్ కాదు. ఇది ఈ సిన్స్ ఇక్కడ ఉండకుండా సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ వీ స్టేడ్ ఇండోర్స్ యెస్టర్డే అన్నది దట్ వుడ్ బి అ బెటర్ వే ఆఫ్ యూజింగ్ సిన్స్. సో నాలుగోది హీ విల్ వెయిట్ సిన్స్ మార్నింగ్ అన్నది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 82, choose the sentence with the correct use of the correlative conjunction pair not only but also. ఓకే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే దానికి మనం జనరలీ మన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మనము నాట్ ఓన్లీ అని ఇచ్చి ఏ రెండింటిని మనం కంపేర్ చేద్దాం అనుకుంటామో ఫస్ట్ ఐటెం ఇస్తాము, తర్వాత మనము బట్ ఆల్సో అని చెప్పి రాసి రెండో ఏది కంపేర్ చేస్తున్నామో ఆ క్వాలిటీని వాడతాం కదా, ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ద సెకండ్ ఎలిమెంట్. సో ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ 3లో చూస్తే మనకి షీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో కైండ్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 83rd నోటీస్ గురించి అడిగారు. నోటీస్ అనేది ఎలా ఉండాలి? ఓకే, నోటీస్ అనేది when preparing a notice you should use dash to ensure the content is easy to read and understand. కాంప్లెక్స్ లాంగ్వేజ్ ఉంటే మనకి అర్థం చేసుకోవటం కష్టం, చిన్న సైజ్ ఫాంట్ ఉంటే కూడా కష్టం, కలర్ ఉంటే కూడా చదవాలని అనిపించదు. ఓకే, బుల్లెట్ పాయింట్స్ అంటే 1 2 3 4. ఓకే, ఎగ్జామ్ డేట్ ఇప్పుడు దీన్ని సిలబస్ ఈ వెబ్సైట్లో ఇచ్చాము, ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు, ఇక్కడ సెంటెన్స్ ఉంటాయి అని ఇలా ఇస్తే మనకి అర్థం అయ్యేట్టు ఈజీగా ఉంటుంది. కానీ అది మనకు ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చినప్పుడు మనకంత క్లారిటీగా ఉండదు. ఓకే, సో ఆప్షన్ 2 బుల్లెట్ పాయింట్స్ ఆర్ నంబర్డ్ లిస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
Question number 84, the primary purpose of writing a short poem అన్నప్పుడు ఆప్షన్ 2 to express thoughts or feeling concisely. కన్సైజ్ అంటేనే షార్ట్గా క్రిస్ప్గా రాస్తే మనము కన్సైజ్లీ అని చెప్పి వాడతాం. 85th question, one of the following is not a rule for forming the present perfect continuous tense అని చెప్పి అంటున్నారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనకి ప్రెజెంట్ టెన్స్లో లాస్ట్లో వస్తుంది కదా, 4 టెన్స్ అనమాట. సో 4 టెన్స్లో మనం ఏం రాస్తాం, ప్రెజెంట్ అన్నప్పుడు హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రావాలి. ఓకే, కంటిన్యూస్ అన్నప్పుడు ఏం రాస్తాం, మనము వర్బ్ రాసి ఐఎన్జీ రాస్తాము, ప్లస్ మధ్యలో మనము బీన్ అని చెప్పి రాస్తాం. సో నాట్ అ రూల్ అని చెప్పి అడుగుతున్నారు. మొదటిది చూస్తే యూజ్ హ్యావ్ ఆర్ హ్యాజ్ యాజ్ అన్ ఆక్సిలరీ వర్బ్, యూజ్ బీన్ ఆఫ్టర్ the auxiliary verb, use the present participle form of the main verb. Okay, added ed to the base form of the verb అనేది మనము past perfect కి వాడతాం, present perfect కి వాడం. ఓకే, సో present perfect కి వాడతాం. సో ఆప్షన్ 4 అనేది it is not a rule for forming the present perfect continuous tense. 86th question, identify the structure of a positive sentence in the present perfect tense. ఓకే, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నప్పుడు మనం ఎలా వాడతాం, ప్రెజెంట్ అన్నప్పుడు హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉంటుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు మనము ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ని వాడతాం కదా. సో ఇక్కడ ఇలా అనమాట. సో ఈ సెంటెన్సెస్లో మనం చూస్తే మాత్రం ఆప్షన్ 1లో మీకు సబ్జెక్ట్ వస్తుంది, దెన్ యూ విల్ హ్యావ్ అ హ్యాజ్ ఆర్ హ్యావ్ పాస్ట్ పార్టిసిపల్, ఆ తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 87th question, they are dash renovating their house. Renovating అంటే రిపేర్ చేస్తున్నారు. సో దే ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రెనోవేటింగ్ దేర్ హౌస్. 88th question, ఐఎమ్ రైటింగ్ డాష్ యువర్ రీసెంట్ ఎంక్వైరీ అంటే ఎవరో మనని ఒక ఎంక్వైరీ చేశారు, ఏదో అడిగారు, దానికి మనము రిప్లై ఇస్తున్నాం. ఓకే, సో ఐ యామ్ రైటింగ్ ఇన్ రిగార్డ్ టు యువర్ రీసెంట్ ఎంక్వైరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 89 and 90 మనకి ప్యాసేజ్ ఇచ్చారు, 2 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఇచ్చారు. జెండర్ ఈక్వాలిటీ ఈజ్ అ ప్రెసింగ్ కన్సర్న్ ఇన్ ఇండియా ఎఫెక్టింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్. ఓకే, విమెన్ అండ్ గర్ల్స్ ఆఫెన్ ఫేస్ డిస్క్రిమినేషన్ అండ్ వైలెన్స్ ఇంపాక్టింగ్ their opportunities and well-being. Initiatives to promote gender equality and empower women are in place, but cultural and systematic barriers continue to hinder progress. So దీని మీద వీళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ఇంపాక్ట్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా. ఇట్ ఓన్లీ ఎఫెక్ట్స్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అని ఉందా, కాదు, ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అన్ని చోట్ల మనకి ఎఫెక్ట్ ఉంటుందన్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు హెల్త్ కేర్ అన్నారా, ఈ వర్డే అసలు కనిపించలా. ఇట్ ఈస్ ఎ కన్సర్న్ ఓన్లీ ఫర్ మెన్ అన్నారా, ఇలాంటిది కూడా మనకి ఏ స్టేట్మెంట్ కనిపించాల. సో ఆబ్వియస్లీ ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఇట్ ఇంపాక్ట్స్ బోత్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. దీని మీద రెండో క్వశ్చన్ ఏమి అడిగారు, కల్చరల్ అండ్ సిస్టమాటిక్ బ్యారియర్స్ కంటిన్యూ టు డాష్ ప్రోగ్రెస్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ టు, ఇక్కడ ఉంది కదా, హిండర్ ప్రోగ్రెస్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ. ఓకే, సో ఓవరాల్గా నాకేమనిపించిందంటే పేపరు ప్రతి సంవత్సరం ఎలా ఉందో అలానే ఉంది. ఒక 2 లేదా 3 క్వశ్చన్స్ మనకి కొంచెం తిప్పి ఇచ్చినట్టు అనిపించింది. ఓకే, ఈ మాత్రం మనం చూస్తే ప్రతి సంవత్సరము 2 లేదా 3 క్వశ్చన్స్ మీరు ఏ ఇయర్ అటెంప్ట్ చేసినా కొంచెం మనకి తిక్కమక్కగానే అనిపిస్తాయి. సో అందరూ చెప్తున్నట్టు ఈసారి పేపర్స్ చాలా డిఫికల్ట్గా వస్తున్నాయి అన్న దాంట్లో ఆ బుట్టలో పడద్దు. ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. కొంచెం ఆలోచించి మీరు ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తే మాత్రం యూ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఆల్ ది బెస్ట్.